హాయ్ అండి అందరికీ. మేమైతే సంక్రాంతి సెలవుల్లో మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. మా అక్క వాళ్ళకి ఇంటికి దగ్గరలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్స్ చాలా రేర్ కదా. అయితే ఇక్కడ చాలామంది వస్తుంటారు అన్నట్లు, లేడీస్ కూడా వస్తుంటారు టెంపుల్కి. కాబట్టి మేమైతే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందామని వచ్చేసాము ఇక్కడికి. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. అసలు చాలా పైన ఒక ఫ్లోర్ కూడా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైము అయ్యప్ప స్వామి టెంపుల్స్కి ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం అన్నట్టు రావడము. ఎట్లాగో ఈవినింగ్ టైంలో జనాలు కూడా తక్కువ ఉంటారు కదా అనేసి నేనైతే ఇక్కడ వచ్చిన. మా లహాన్వికి అయితే చాలా ఇష్టము గుడికి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా జేజకి మొక్కాలంటే చాలా ఇష్టం మా లహాన్వికి. నాకన్నా ఫాస్ట్గా ఆమెనే పోదాం అటు పోదాం ఇటు పోదాం అని చెయ్యి అయితే చూపిస్తుంది చూసిరా. కానీ ఇక్కడ ఏపీలో అయితే టెంపుల్స్ చాలా బాగుంటాయి. అసలు ఇంటికి దగ్గరలోనే ఉండేది ఇది. చాలాసార్లు వచ్చినా ఎప్పుడు వెళ్దామన్నా కూడా కుదిరేది కాదన్నట్టు. ఈసారి టైం తీసుకొని ఈవినింగ్ టైంలో ఒకసారి వెళ్ళేసి వద్దామని వచ్చినాం. మా లహాన్వికి అయితే అప్పుడే ఏనుగు గుర్తొచ్చేసింది. ఏనుగు మీద ఎక్కి కూర్చొని చూసారా. గుడి అయితే చాలా పెద్దగా ఉందండి లోపల. అసలు పైన ఫ్లోర్లోనేమో స్వామివారు ఉంటారు. చాలామంది ఇక్కడ మాల వేసుకున్న వాళ్ళు కూడా వచ్చారు స్వామి వాళ్ళు. ఇక్కడ మనము ఇప్పుడు వెళ్తున్నది ఇక్కడ నాగుల దగ్గరికి అండి. ఇక్కడ మర్రి చెట్టు ఉండి ఎంత విశాలంగా ఉంది. అసలు గుడి అంటే చాలా పెద్దగా ఉంది ఇది. అయ్యప్ప స్వామి టెంపుల్స్ ఉంటాయి అని వినడమే తప్ప ఎప్పుడు వెళ్దామన్నా కూడా అసలు టైం సెట్ అయ్యేది కాదు. మాకైతే హైదరాబాద్లో చాలా దూరంలో ఉంటాయి. ఇక్కడ కర్నూలుకి మా అక్క వాళ్ళ ఇంటికి చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది అని ఇక్కడికైతే వచ్చినాము. మా లహాన్వి అయితే మంచిగా చదువురా అని, మంచి తెలివి ప్రసాదించని దేవుడా అని నేను చెప్పినట్లు చెప్పి మంచిగా మొక్కుతుంది. దైవభక్తి అయితే చాలా ఉంది మా లహాన్వికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక దేవుడు అయిపోయిన తర్వాత ఒక దేవుడి దగ్గరికి వెళ్దామని వెంటనే చూపిస్తుంటుంది. నాకైనా కూడా ఎక్కువ శాతం టెంపుల్స్కి వెళ్ళాలంటే చాలా ఇష్టము. బయట ఎక్కడికన్నా వెళ్తే వేరే లొకేషన్స్కి వెళ్తుంటారు కానీ నేనైతే కర్నూలుకి వచ్చిన తర్వాత ఇక్కడనే గుడికి వచ్చిన. ఇంకా ఇక్కడ సూర్య భగవాన్ టెంపుల్ కూడా ఉంది, చాలా పెద్దగా ఉంటుందంట. నేను చాలాసార్లు అయితే జర్నీలో వెళ్తూ చూసిన. ఎప్పుడైనా గుడికి వెళ్దామంటే కుదరలేదు. ఒకవేళ టైం ఉంటే అది కూడా కవర్ చేద్దామని చూస్తున్నా, కానీ వెళ్ళడానికైతే కుదరట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గుడిలోకి పైకి వెళ్ళే ఇదొక వే ఉంది, అటు సైడ్ కూడా ఒక వే ఉంది. ఇక్కడ కింద గుడి దగ్గర ఇక్కడ కింద వేరే సైడ్ ఉంది. ఇప్పుడు నేను వెళ్తున్నా చూడండి, ఇక్కడ పెద్దది శివపార్వతులది విగ్రహం ఉంటుంది అనుకుంటా. ఇక్కడనే చూసినట్లు ఐడియా ఉంది నాకు. శివుడు ఒక్కడో ఎవరో ఉన్నారు ఇక్కడ అయితే, గాడ్. ఒకసారి నేను ఫోన్లో చూసిన మా అక్క వాళ్ళు వెళ్ళినప్పుడు. ఇక్కడ చూడండి ద్వారం ఎంత బాగుంది, గుళ్ళోకి వెళ్ళడానికి చాలా బాగుంది. అసలు లహాన్వి అయితే ఇదేందో ఎనిమల్ దాని నోట్లోకి వెళ్తున్నాం అన్నట్లు భయపడింది. అసలు రావడానికి చాలాసేపు వరకు ఇష్టపడలేదుగో. ఎక్కాలా వద్దా అన్నట్టు ఆలోచన చేస్తుంది. వద్దు మమ్మీ లోపల కొరుకుతుంది, వద్దు మమ్మీ అంటుంది. కానీ ఎట్లా ఒకలాగా బతిమాలైతే లోపలికి వస్తుంది. ఇంకా ఇక్కడ చూసినాక ఇప్పుడైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాము స్వామివారిని. లోపల అమ్మవారు ఉన్నారు, చాముండేశ్వరి అమ్మవారేమో ఉన్నారు లోపలికి ఫోన్ తీసుకెళ్ళలేదు గర్భగుడిలోకి. నేను మాత్రం వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుంది కదా, అసలు చాలా బాగుంది. రియల్గా ఇట్లా నోరులా పోయినట్టనే అనిపించింది లహాన్వికి అయితే. పైన అయ్యప్ప స్వామిది గుడి ఉంటుంది. పైన చాలా మంది స్వాములు మాలలు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారన్నట్టు. అక్కడ ఫోన్ అలవ్ లేదు.